ప్లాస్టిక్ 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 మన జీవితంలో ఇది అంతర్భాగమైపోయింది. వాటర్ బాటిల్ మొదలుకొని వంటింట్లో వాడే పోపులు పెట్టి వరకు అన్నింటికీ ప్లాస్టిక్తోనే పని. అది లేకుండా ఏ పని కాదు, అడుగు ముందుకు పడదు. ఇప్పుడు అదే ప్లాస్టిక్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది, పర్యావరణానికి ముప్పుగా మారుతోంది, ప్రపంచానికే సవాల్ విసురుతోంది. శతాబ్దాల కాలంగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇక మనకు తెలియకుండానే మైక్రో ప్లాస్టిక్ ఆహారం రూపంలో మన శరీరంలోకి చేరిపోతోంది. భూమిని మొత్తం ఆక్రమించేసిన మైక్రో ప్లాస్టిక్ మేఘాల్లోకి చేరాయని, ఇవి పర్యావరణాన్ని సైతం ప్రభావితం చేసుండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆకాశంలో మైక్రో ప్లాస్టిక్లు మంచు కేంద్రక రేణువులుగా పనిచేసి అసహజంగా మేఘాల ఏర్పాటుకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా మేఘాలు ఏర్పడే పరిస్థితులు లేకపోయినా మైక్రో ప్లాస్టిక్లు మేఘాలు ఏర్పడేలా చేస్తాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిర్ధారించడం కోసం పరిశోధకులు 4 రకాల మైక్రో ప్లాస్టిక్లను ప్రయోగశాలలో పరీక్షించారు. ఇందుకోసం నీటి బిందువులను చల్లబరిచి మంచుగా మార్చారు. మైక్రో ప్లాస్టిక్ లేని నీటి బిందువులు -38°C వద్ద గడ్డకట్టగా 50% మైక్రో ప్లాస్టిక్లతో కలుషితమైన నీటి బిందువులు -22°C వద్దే గడ్డకడుతున్నట్లు తెలుసుకున్నారు. కాబట్టి మైక్రో ప్లాస్టిక్లు మేఘాల నిర్మాణాన్ని ప్రభావితం చేయనున్నాయన్న సంగతి అర్థమవుతోందని శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఫ్రెయిడ్మన్ తెలిపారు.